హైదరాబాద్ వద్దాం. గ్యాస్ కొరతతో హాస్టల్ నిర్వాహకులు మరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతిని అడిగి తెలుసుకుందాం. జ్యోతి, నిన్ననే మనం చూసాం ఇక్కడ హోటళ్ళు, రెస్టారెంట్లు కాకుండా ఐటీ కారిడార్లో హాస్టల్లో ఛాయ్లు, టిఫిన్లు అండ్ కాఫీలు అన్నీ కూడా బంద్ చేసేసాయి. సో ఇప్పుడు ఏమంటున్నారు వారు? ఏమైనా కొంచెం భరోసా ఎక్కడి నుంచి దొరుకుతుందని అంటున్నారా? ఇక్కడ కూడా మూతపడ్డ రెస్టారెంట్లు, హోటళ్ళు ఏమైనా ఉన్నాయా హైదరాబాద్, సికింద్రాబాద్లో? పృథ్వీ, గ్యాస్ కొరతకు సంబంధించి హోటల్స్, రెస్టారెంట్ల మీద ఎంత స్థాయిలో ప్రభావం అయితే కనిపిస్తోందో అంతే స్థాయిలో కూడా హాస్టల్స్ మీద కూడా కనిపిస్తుంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎవరైతే చిన్న చిన్న హోటల్స్ నడుపుకుంటూ ఉంటారో వాళ్ళు కొద్ది గంటల పాటు నడిపిస్తున్నారు, ఆ తర్వాత క్లోజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నటువంటి ఒక హాస్టల్ దగ్గర ఉన్నాము. ఇప్పటికే ఐటీ కారిడార్స్ హాస్టల్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ఒక మీటింగ్ని పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే టీలు, కాఫీలు, అంతేకాకుండా ఎక్కువగా గ్యాస్ కన్సంప్షన్ తీసుకునేటటువంటివి పూరి, దోశకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడా కొద్ది రోజుల పాటు నిలిపివేయాలంటూ కూడా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి వాటన్నిటిని కట్ చేస్తున్నట్టు కూడా ఎవరైతే హాస్టల్ నిర్వాహకులు చెప్తున్నారో. అయితే మనం ఒక హాస్టల్ దగ్గర ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇక్కడ వంట చేస్తున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, మాట్లాడదాము. అమ్మ, ఇప్పుడు మీరు ఈ టీ, కాఫీలకు సంబంధించి పూర్తిగా కట్ చేశారా? అసలు ఏమంటున్నారు మీ నిర్వాహకులు? టీ, కాఫీ అయితే కట్ చేసినాము. టిఫిన్లు మారిస్తే ఎట్లా అంటారు. గ్యాస్ దొరకట్లేదు అని అంటే, గ్యాస్ దొరకకుంటే మేము డబ్బులు కడతలేము, టిఫిన్లు మారిస్తే ఎట్లా అని అంటారు. గ్యాస్ లేదు అని అంటే ఇంకా ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉండరు. అంటే ఇప్పుడు మీరు కట్ చేసిన మెనూస్లలో ఇప్పుడు దోశ, పూరి లాంటివి కూడా తీసేసారా? తీసేసి దోశ, చపాతి, పూరి, బోండా 4 తీసేసినాం. వాటి స్థానాల్లో మరి ఎటువంటివి ప్లేస్ చేస్తున్నారు? ఉప్మా, పోహా, బొరుగులు ఉప్మా, పులిహోర ఇలాంటివి పెడతాం. అంటే మనం చూస్తున్నాం పృథ్వీ, ఎందుకంటే గ్యాస్ కొరత కారణంగా కూడా హాస్టల్ అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ప్రతి హాస్టల్లో కూడా ఈ టిఫిన్స్ ఏవైతే పూరి, ఆయిల్కి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా కట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అంతే స్థాయిలో మేము డబ్బులు కడుతున్నాం కదా అని చెప్పేసి ఒకవైపు ఆ పిల్లలు కూడా అడుగుతున్నారు. కానీ ఈ యొక్క కొరతను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి వివరిస్తూ ఉన్నామని అయితే చెప్తూ ఉన్నారు. ఈ ప్రభావం అంతా కూడా ఈ గ్యాస్ కష్టాలు ఉన్నంత వరకు ఇది కొనసాగుతుంది. కొంత దీని మీద ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుంటే కానీ దీని గురించి కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పేసి ఒకవైపు ఎవరైతే హాస్టల్లో సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. రైట్ జ్యోతి.